ఎండాడ భూముల విషయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ కి స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ రాశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణల్ని ప్రస్తావించిన అయ్యన్న సమగ్ర విచారణ జరిపించాలని మంత్రికి సూచించారు. భూముల కబ్జాపై కఠిన చర్యలు ఉండేలా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భూ ఆక్రమణలపై మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. విశాఖలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, ఆక్రమణలకు గురవుతున్నాయని గతంలో పలుమార్లు ప్రస్తావించిన అయ్యన్న పాత్రుడు ఎండాడ భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్కు లేఖ రాశారు. విశాఖ జిల్లా ఎండాడలో సర్వే నంబర్ 14-1లో ఉన్న 5.10 ఎకరాల భూమికి అడ్డగోలుగా ఎన్ఓసీలు ఇచ్చారు అన్న ఆరోపణలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ దందా చేసినట్టు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలను ప్రస్తావించిన అయ్యన్న తన పేరును ప్రస్తావించడం బాధాకరమన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని మంత్రికి సూచించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. విచారణ నివేదికను త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే సమర్పించాలని రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ను కోరారు. భూముల కబ్జాపై కఠిన చర్యలు ఉండేలా చట్టాల్లో మార్పులు అవసరముందన్నారు. ఎండాడ భూములపై విచారణ కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ రాయడం శుభపరిణామమన్నారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. వైసీపీ ప్రభుత్వంలో 5-6 మెమోలు ఇచ్చినా కానీ అవ్వనటువంటి పని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కొమ్ము కాశారు, దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఐఏఎస్ అధికారులు ఎవరు, రెవెన్యూ అధికారులు ఎవరు అన్నది ఇవాళ అయ్యన్న పాత్ర గారు లేఖ రాయడం అన్నది ఖచ్చితంగా శుభపరిణామం. ఎండాడ భూముల వ్యవహారంపై సిబిసిఐడి విచారణ జరిపించాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారు కూడా లెటర్ రాశారు. ఇవాళ అయ్యన్న పాత్ర గారు లెటర్ రాయటం, మాజీ మంత్రి గంటా గారు లెటర్ రాయటం, ఇదంతా కూడా శుభపరిణామం. ఉత్తరాంధ్ర భూములను కాపాడే దిశగా వీళ్ళందరూ కూడా నిలబడటం అన్నది శుభపరిణామం. ఖచ్చితంగా బాధ్యులపైన, దీని వెనకాల కుట్రదారులపైన, వైసీపీ నేతలపైన చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి సిబిసిఐడి విచారణ కూడా జరిపిస్తే ఈ ఇష్యూ మీద ఎవరైతే ఎక్స్ మ్యాన్ భూముల్ని అమాయక ఎక్స్ మ్యాన్ కుటుంబాల దగ్గర నుంచి వీళ్ళు బలవంతంగా లాక్కొని దోచేస్తున్నారో వీటన్నిటి కూడా బయటపడతాయని చెప్పి తెలియజేస్తున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ, జనసేన కార్పొరేటర్ డిమాండ్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.